ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, థ్యాంక్ యూ ఫర్ ది ట్రస్ట్ సార్. ఎంత డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్, పబ్లిక్లో చెప్పలేను. బిగ్ అమౌంటా? సార్, ఇలాంటి బిగ్ అమౌంట్స్ కోసం మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సేఫెస్ట్ లాకర్ని తయారు చేశాం సార్. ఏంటది? రండి సార్, చూపిస్తాను. ఓకే. రండి సార్. దీని బటన్ సార్, ఇందాక నేను చెప్పాను కదా ది సేఫెస్ట్ లాకర్ అని. ఇదే ది వన్ అండ్ ఓన్లీ వాయిస్ లాకర్. వాయిస్ లాకరా? అంటే అంటే మీరు దీనికి పాస్వర్డ్ ఆల్ఫాబెట్స్ లో కానీ నంబర్స్ లో కానీ పెట్టలేరు సార్. ఓన్లీ మీ వాయిస్ తోనే పెట్టగలరు. ఎలా? మీకు ఒక డెమో చూపిస్తాను సార్. జింతా తాచితా చితా జింతా తాతా జింతా తాచితా చితా జింతా తాతా. సార్, ఇప్పుడు మీకు నా పాస్వర్డ్ తెలుసు కదా? తెలుసు. ఏది చెప్పండి చూద్దాం. జింతా చితా చితా జింతా తాతా జింతా చితా చితా జింతా తాతా. ఇంకోసారి ట్రై చేస్తాను, ఇంకోసారి. జింతా చితా చితా జింతా తాతా జింతా చితా చితా జింతా తాతా. అదేంటి, మీరు చెప్పిన పాస్వర్డేగా చెప్పాను. కానీ నా వాయిస్ లో చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి. జింతా తాచితా చితా జింతా తాతా జింతా తాచితా చితా జింతా తాతా. ఇదేంటి సార్, మన పాస్వర్డ్ ఈ లోకంలో ఎవరికి తెలిసినా సరే ఈ లాకర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఇది మన ఒరిజినల్ వాయిస్ కి లాకర్ ఓపెన్ చేస్తుంది. వేరే ఏ వాయిస్ కి లాకర్ ఓపెన్ అవ్వదు. మరి నా వాయిస్ ఎవరన్నా రికార్డ్ చేసుకుని వచ్చి ఇక్కడ వినిపిస్తే? సార్, మన లాకర్ రికార్డింగ్ వాయిస్ ని డిటెక్ట్ చేయదు, ఓన్లీ ఒరిజినల్ వాయిస్ ని డిటెక్ట్ చేస్తుంది. సో నో ప్రాబ్లం. మరి ఇందాక నువ్వు ట్యాబ్లో నొక్కంగానే లాకర్ ఓపెన్ అయిందిగా. సార్, వన్స్ మన వాయిస్ లాక్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏ ట్యాబు, టీవీ, ఫ్రిడ్జ్ లో ట్రై చేసినా ఈ లాకర్ ఓపెన్ అవ్వదు సార్. బీ కూల్. వావ్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను రేపు వచ్చి డిపాజిట్ చేస్తాను. సార్, డిపాజిట్ ఒక 10 crores ఉండొచ్చా? అంతకు మించి. 50 crores ఉండొచ్చా? అంతకు మించి. 100 కోట్లు ఉండొచ్చా? ఇప్పుడు నేను ఆ అమౌంట్ చెప్తే కళ్ళు తిరిగి కింద పడతారు. ఓకే, నేను రేపు వచ్చి డిపాజిట్ చేస్తాను. ఓకే సార్, బాయ్. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. రేయ్, ఈరోజు మా బ్యాంక్ లో ఒక క్యాష్ పార్టీ వచ్చాడు రా. రేపు వాడు మా బ్యాంక్ లో 100 కోట్లు డిపాజిట్ చేయబోతున్నాడు. 100 కోట్ల? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వాయిస్ లాకర్. దీంట్లోనే వాడు 100 కోట్లు డిపాజిట్ చేయబోతున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ లాకర్ వాడి వాయిస్ తోనే ఓపెన్ అవుతుంది. అందుకే ఒక ప్లాన్ వేసాను. రేపు మీ ఇద్దరు నేను కాల్ చేయగానే బ్యాంక్ లోకి వచ్చి పబ్లిక్ ని, ఎంప్లాయీస్ ని అందరినీ భయపెట్టి డబ్బులు కాచేయండి. రేయ్, నువ్వు రేపు డబ్బులు కాచేసిన తర్వాత ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా ఈ లాకర్ లోపలికి వచ్చేసిన తర్వాత వాడిని భయపెట్టేసి పాస్వర్డ్ చెప్పించేసి డబ్బులు కొట్టేసి ఈ లాకర్ వదిలి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. ఏంటి ఇంకా రాలేదు? డబ్బులు కొట్టడానికి హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ వేసామే, మొత్తం ఫెయిల్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. సార్, వచ్చేసారా సార్? మీరు రావట్లేదని ఫుల్ టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ దేనికి? మళ్ళీ మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఏం ప్లాన్? అదే సార్, మీరు డిపాజిట్ చేస్తా అన్నారు కదా, ఆ ప్లాన్ గురించి అంటున్నాను. ఓహో, దానికే కదా సార్ వచ్చింది, పదండి. సార్, ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్ అని అన్నారు కదా సార్, మరి డబ్బులు లేవేంటి? సార్, డబ్బు కన్నా చాలా విలువైనది కోట్లు 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 వాల్యూ చేసే ఐటమ్.
ఇందులో ఉంది సార్. దీన్ని డిపాజిట్ చేయడానికి వచ్చాను. కోట్లు విలువ చేసే వస్తువా? సూపర్ సార్, ఇట్లయితే మాకు చాలా ఈజీ అయిపోతుంది హ? ఏం ఈజీ? లేపేయడానికి. హ? ఏం లేపేయడానికి? అదే సార్, లేపి మీకు ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుందని చెప్తున్నాను. కరెక్టే కరెక్టే. వెళ్దామా? పదండి సార్. దీని లాక్ పదండి సార్. బాగానే ఎక్స్ట్రా ముంగుతున్నాడే. వెళ్ళండి సార్. వీడేం పాస్వర్డ్ పెడతాడు? సార్ మీరు కాసేపు బయట ఉండండి, నేను పాస్వర్డ్ సెట్ చేసుకుంటా. ఓకే సార్. ఛీ! ఏం పాస్వర్డ్ పెడతాడు విందాం అనుకున్నానే. ఇక్కడ సిగ్నల్ రాదే. దొరికింది. హలో హలో రే, వచ్చేయండి రా, వచ్చేయండి రా. వస్తున్నాం. రై పదరా. సార్ పాస్వర్డ్ సెట్ చేశాను. సార్ వస్తున్నా. సార్ అయిపోయింది సార్. అయిపోయిందండి. ఏం పాస్వర్డ్ పెట్టారు? మీకెందుకు? క్యాజువల్ గా అడుగుతున్నాను సార్. మరి అంత క్యాజువల్ అక్కర్లేదులేండి. వీడి దగ్గర పాస్వర్డ్ హింట్ ఎలా తీసుకోవాలి? సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? హీరో అంటే బేసికలీ నేను ఒక TFI బానిసని. అంటే ఆ TFI లో ఎంతో కొంతమంది ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా సార్, వాళ్ళ పేర్లు అడుగుతున్నాను. మరి అలా అడిగితే మన చిరంజీవి గారు, ప్రభాస్ గారు, ఇంకా అల్లు అర్జున్ గారు, మన ఎన్టీఆర్ గారు. ఇంతమంది? చాలా పెద్ద లిస్ట్ ఉంది. సార్ మీరు భయపడకండి సార్, మీరు భయపడకండి సార్, మీరు భయపడకండి సార్. పాస్వర్డ్ మర్చిపోకండి సార్, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది. రే హ్యాండ్స్ అప్. సారీ. రే పాస్వర్డ్ చెప్పరా. నేను చెప్పను. రే చెప్పరా. నేను చెప్పను రా. రే చెప్పకపోతే చంపేస్తా. సార్ గమ్మునున్నారేంటి సార్? చెప్పండి సార్, మీరు వెళ్ళండి సార్. ఏంటో మీరు పాస్వర్డ్ అడగడం రాదా? వీడు మావోడే. ఇదంతా నా స్కెచ్చే. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కావాలంటే గోల్డ్ ఇచ్చేస్తా సార్, ఈ చైన్ కూడా ఇచ్చేస్తా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే వదిలేస్తాను, దాని పాస్వర్డ్ చెప్పు. అదేంటి సార్, లాకర్ ఓపెన్ అవ్వాలంటే నా వాయిసే ఉండాలి, ఒరిజినల్ వాయిస్ అన్నారు కదా సార్. నీలా మిమిక్రీ చేసి అది ఓపెన్ చేసేస్తాంలే. అన్నా అందరి దగ్గర డబ్బులు కొట్టేసా, 2 కోట్లు వచ్చాయి. వచ్చాయి. నువ్వు దాని పాస్వర్డ్ చెప్తే దాని లోపల ఉన్నది కాచేసి మేము ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రే పాస్వర్డ్ చెప్పరా. నేను చెప్పను. మీరు కబడండి సార్, మీరు కబడండి. వాళ్ళంతా నన్ను దోచాలని చూస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రేయ్ ఏంట్రా అవి? సార్ ఇది మా బ్యాగే సార్, మీ ముగ్గురం వెళ్ళి దాంట్లో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాము. సార్ అబద్ధాలు చెప్తున్నారు సార్, ఆ బ్యాంక్ లో నాది సార్. కాదు సార్, మాది సార్, మాది. నాది సార్, నాది సార్. కాదు సార్, మాది సార్. రేయ్ నోట్లో పెట్టుకుని చెప్పండి. రేయ్ అది వాయిస్ లోకర్ కదా, మీ ముగ్గురు ఎవరు వాయిస్ ఇచ్చారా దానికి? ఇది మా ముగ్గురిది సార్, మా ముగ్గురు వాయిస్ దానికి పెట్టాము. రేయ్ ముగ్గురు వేస్తారా దానికి? అంటే మీ ముగ్గురం కలిసే ఉంటాం సార్, మీ ముగ్గురం కలిసి దానికి పెట్టాము. రేయ్ మీ ముగ్గురులో ఏ ఒక్కరైనా లాకర్ ఓపెన్ చేయండి, మీ ముగ్గురు వదిలేస్తాను రా. కానీ ఓపెన్ గాని చేయకపోండి, మీ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పడదొప్తా. చేసేయండి సార్, చేసేయండి. రేయ్ నువ్వురా. సచ్చను
ఇప్పుడు ఏం చేయాలి? ఆ, మరి అలా అడిగితే మన చిరంజీవి గారు. వాడు వాయిస్ మిమిక్రీ చేసి ఈ లాకర్ ఓపెన్ చేసేస్తాను. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, సార్ నాకు కొంచెం మర్చిపోయింది సార్, మర్చిపోయింది సార్. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేడు సార్, చంపేడు సార్. డైలాగ్ చెప్తూ ఓపెన్ కాలేదు కాబట్టి ఈసారి పాట పాడదాం. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఇప్పుడు చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్. చెప్తా చెప్తా. రేయ్ నువ్వు పోరా. రేయ్ నువ్వు రారా. ఇక ఎందుకు ప్రభాస్ గారు. ప్రభాస్ డైలాగ్ చెప్పు, ప్రభాస్ డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగడని ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పోటుకోశం చెప్పున పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకు పోటెత్తుతాయి. జై మహేష్మతి. చంపండి సార్, చంపండి, చంపండి సార్. సార్ 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 ఇంకో Please, ఛాన్స్ sir, ఇవ్వండి. చెప్పండి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. చంపండి సార్, గన్ను పెట్టి బుల్లెట్. రేయ్ నువ్వు పోరా. రేయ్ నువ్వు రారా. అసలు ఏం చెప్పాలి, నాకేం రాదే. ఇది కింద పెట్టి ఆలోచిద్దాం. అల్లు అర్జున్ గారు. అల్లు డైలాగ్ చెప్పు, అల్లు డైలాగ్ చెప్పు. రేయ్ ఇప్పుడు వీడిగాను లాకర్ ఓపెన్ చేయలేదనుకో, బొందల గడ్డలో బొంద పెడతా. చెరా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ ఎవ తెగ్గేదేలా. చంపండి సార్, చంపండి సార్, చంపండి సార్. సార్ 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 ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. జై 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 జై. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్. చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు సార్, చంపేడు రారా. సార్. రేయ్ నువ్వు పోరా. అమ్మయ్య. రేయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళరా. రాంగ్ చెప్పాలి, వెళ్ళు. పోరా. అంటే నువ్వు చెప్పినంత నిజమే అన్నమాట. మీరేరా దొంగతనం చేద్దాం అనుకుంది, నన్నే మోసం చేస్తారా? Hands up! రేయ్, వెళ్ళే డబ్బులు తీసుకురాపరా. సరే సార్. రేయ్ ఎవరి డబ్బులు వాళ్ళకి పంచేరా, ఎవరి ఓకే డబ్బులు సార్. వాళ్ళకి పంచేయ్. నన్నే మోసం చేస్తారా? యువర్ అండర్ అరెస్ట్. అకస్మాత్తుగా కానిస్టేబుల్, కానిస్టేబుల్ హ్యాండ్కఫ్స్ తీసుకురండి. రేయ్ ఇక్కడ ఉండండి రా. రేయ్ సారచులపై తీసుకుని తప్పించుకుందాం రా.
రూబిక్స్ క్యూబ్ కా హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను నీ బ్యాంక్ గురించి తెలుసుకుందామని వస్తే నీ దొంగ బుద్ధి గురించి తెలుసుకున్నాను. నేను 100 కోట్లు డిపాజిట్ చేస్తా అనగానే నీ ముఖం మీద వచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఫస్ట్ నాకు నీ మీద అనుమానం వచ్చింది. అప్పుడే నేను నీకు గిఫ్ట్ ఇచ్చా. గిఫ్టా? నాకా? నీ షూ చూసుకో. ఏంటిది? నువ్వు నాకు వాయిస్ లాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను నీకు వాయిస్ ట్రాకర్ గిఫ్ట్ గా ఇచ్చాను. మీరు నైట్ అంతా వేసిన ఈ దొంగతనం ప్లాన్ మొత్తం నేను నైటే వినేశాను. మీరు నా దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు, నేను మీరు దొంగతనం చేసిన 2 కోట్లు కొట్టేశా. దీనికే షాక్ అవుతారేంటి? మీకు ఇంకో ట్విస్ట్ చూపినా? వీడు నా మనిషి. హాయ్ ఫ్రెండ్స్, మనం దొరికిపోయి పారిపోతాం.